Hello students, welcome to Competitive English for Telugu Students YouTube channel. నా పేరు Pratish Reddy. I carry 23 years of extensive experience in teaching English. ఈ 23 years of experience లో నేను ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చిన. Like my main expertise lies in TET, DSE, Police Constables, SI, VRO, VRA, Panchayat Secretary, Group 1, Group 2 and Group 4 coaching. ఈ యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తే ఇది టోటలీ ఫ్రీ. కోచింగ్ విల్ బి వెరీ extensive. The methods I developed during these 23 years of myself as a competitive English trainer అవన్నీ మీకు ఫ్రీగా దొరుకుతాయి ఇక్కడ. This course is going to be very extensive, guys. Only explanations and previous paper bits discussions మాత్రమే. దాదాపు 180 నుంచి 210 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ని మీకు లింక్ ద్వారా అప్లోడ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టుగా వాటి ఎక్స్ప్లెనేషన్స్ అవి ఎన్ని గంటలు అవుతుందో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. దీంట్లో మీరు నేర్చుకోబోయేదంతా ఫ్రీ గైస్. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అట్లనే ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయినాక కూడా ఇంగ్లీష్ విషయంలో మాత్రం ఐ గివ్ యూ అ కాన్ఫిడెన్స్ అండ్ ప్రామిస్. అదేంటంటే మీరు ఏ కోచింగ్ సెంటర్కి పోయి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. స్పెసిఫికల్లీ ఇంగ్లీష్ అంటే భయపడే స్టూడెంట్స్, మీ కోచింగ్ సెంటరే మీకు యూట్యూబ్ ద్వారా మీ ఇంటికి వస్తుంది. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఫస్ట్ లెసన్ నుంచి చదవడం మొదలు పెట్టండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ గైస్. ద ట్రిక్స్ ఆర్ ఈజీ, దే ఆర్ టెస్టెడ్. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన ట్రిక్స్తో మీకు నేర్పించడం జరుగుతుంది. స్టార్టింగ్లో కొంచెం బోరింగ్ ఉండొచ్చు, వాట్ ఈస్ దిస్ ఇంత బోరింగ్ ఉందని, కానీ నథింగ్ ఈజ్ వేస్ట్. అవన్నీ తెలియక మీకు ఎన్ని రోజులు ఇంగ్లీష్ ఇస్ టఫ్ అని అనిపించుంటుంది. బట్ ఇప్పుడు మీకు ఆ భయం పోగొట్టే బాధ్యత నాది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సులో ఏమేమి నేర్చుకుంటాం అనేది టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో చూద్దాం. లైక్ ఫస్ట్ విల్ బి బేసిక్స్ లెసన్, బేసిక్స్ 1. ఈ బేసిక్స్ 1 లెసన్లో మనం పర్సన్స్ గురించి నేర్చుకుంటాం. పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అందరూ అనుకుంటారు దిస్ ఈజ్ వెరీ ఈజీ, ఏంది ఇది, దీనికి కూడా ఒక లెసన్ ఉండాలన్నా అని. ఫస్ట్ పర్సన్ అంటే ఐ పోయి, సెకండ్ పర్సన్ యూ, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ప్రతి టీచర్ స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి అని. బట్ గైస్, ఇట్ ఈస్ నాట్ దాట్ సింపుల్. పర్సన్స్ వెనకాల ఒక సముద్రం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ వెరీ ఈజీ. కాకపోతే ఇన్ని రోజులు మీకు తెలియక ఇట్ సీమ్స్ టఫ్. విల్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ బేసిక్స్ 1 లెసన్. దెన్ బేసిక్స్ 2 లెసన్లో ఫార్మ్స్ ఆఫ్ ఎ వర్బ్. దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ టు వర్బ్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ వర్బ్స్కి ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫార్మ్స్ ఆఫ్ వర్బ్ అంటే సమయాన్ని బట్టి క్రియ రూపాన్ని మార్చుకుంటుంటుంది. వాటిని ఫార్మ్స్ అని అంటాం. క్రియ యొక్క రూపాలను అవి బేసిక్స్ 2 లెసన్లో నేర్చుకుంటాం. అదే వర్బ్స్ యొక్క రకాలను బేసిక్స్ 3 లెసన్లో నేర్చుకుంటాం. దాని తర్వాత బేసిక్స్ 4 లెసన్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ప్రతి ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్లోని ప్రతి సెంటెన్స్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంటుంది అని చెప్తుంటారు. అది నిజమా కాదని విల్ పుట్ దిస్ థియరీ టు టెస్ట్. దెన్ లెసన్ 5లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, దెన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటాయి కదా. ఆ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని నేర్చుకొని లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రీవియస్ టెట్, డిఎస్సి లేదా కానిస్టేబుల్ ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. దెన్ లెసన్ నెంబర్ 6. బిఫోర్ దట్ లెసన్ 5 వరకు మాత్రం ఏది మిస్ కాకుండా వినండి గైస్. ఈ బేసిక్స్ తెలియకుంటే తర్వాత మీకు వచ్చే లెసన్స్లో ఒక్క విషయం కూడా అర్థం కాకపోవచ్చు. మీకు ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఎంత బాగా అర్థమవుతుంది అనేది ఈ బేసిక్స్ 1 నుంచి బేసిక్స్ 5 లెసన్స్ మీకు ఎంత బాగా అయింది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది.
So be careful, don't miss even a single second of that explanation of the first five lessons. Then forms of a sentence, that is the sixth lesson. దీంట్లో మనం వర్బ్కి రూపాలు ఉన్నట్లనే సెంటెన్స్కి కూడా రూపాలు ఉంటాయి. అవి ఏవి అనేవి ఇవి సిక్స్త్ లెసన్లో నేర్చుకుంటాం. అది పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్, ఇవి ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. కొన్ని చాలా ఈజీ, కాకపోతే కొన్ని దే బికమ్ రియల్లీ రియల్లీ కన్ఫ్యూజింగ్, కానీ ట్రిక్కీగా ఉంటాయి. వాటిని ట్రిక్స్ని బేస్ చేసుకొని చేస్తే ఆ ట్రిక్కీనెస్ని ఓవర్కమ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ అప్ టు 6 లెసన్స్ మీకు బేసిక్స్ని కవర్ చేయడం వరకే సరిపోతుంది. సెవెంత్ లెసన్ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ నౌన్ దగ్గరికి వస్తాం. ఈ నౌన్స్ లెసన్లో టైప్స్ ఆఫ్ నౌన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ నేర్చుకుంటాం. దాని తర్వాత నౌన్ ఫ్రేజెస్, దాని తర్వాత జెరండ్స్, ఇన్ఫినిటివ్స్, దెన్ బేర్ ఇన్ఫినిటివ్స్, ఇవన్నీ నేర్చుకుంటాం. ఇక్కడ మీకు కొన్ని కొత్తగా అనిపిస్తుండొచ్చు ఫ్రేజెస్ అని. కాకపోతే మీకు పర్సన్స్ టేబుల్ బేసిక్స్ 1 లెసన్లో నేర్చుకునే పర్సన్స్ టేబుల్లోనే మీకు ఫ్రేజెస్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడనే మనం నౌన్ ఫ్రేజెస్ కూడా ఇంట్రొడ్యూస్ అయిపోతాయి మీకు. సో యాక్చువల్లీ నౌన్ ఫ్రేజెస్కి వచ్చి నౌన్ లెసన్లో నౌన్ ఫ్రేజెస్ నేర్చుకునేటప్పుడు మీకు ఆల్రెడీ అంతా తెలిసి ఉంటుంది. కాకపోతే ఈ లెసన్లో కొంచెం డీప్గా నేర్చుకుంటాం. దెన్ దీని తర్వాత ప్రొనౌన్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. గైస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. దాదాపు 12-13 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దండి. దాని తర్వాత విల్ గో టు ప్రిపోజిషన్. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుండొచ్చు మీకు. ఏంది అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజంక్షన్, అడ్జెక్టివ్ అడ్వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ నేర్చుకోవాలని. బట్ గైస్ ట్రస్ట్ మీ, నా ఎక్స్పీరియన్స్లో నేను కనుక్కున్నది ఏంటంటే ప్రిపోజిషన్ తెలవకుండా యూ కాన్ గో టు అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ తెలవకుండా యూ కాన్ గో టు అడ్వర్బ్స్. సో ప్రిపోజిషన్స్ అడ్జెక్టివ్ కన్నా ముందు నేర్చుకుంటే బెటర్. ఈ ప్రిపోజిషన్స్లో మనం టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్, వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతారు, అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏంటివి అనేవి చూస్తాం. దెన్ గైస్, ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తర్వాత విల్ గో టు అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ ఆర్ రియల్లీ ఈజీ. ఇవి కూడా దాదాపు 10 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. వాటి తర్వాత ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ ఉంటుంది. లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ప్రీవియస్ టెట్, డిఎస్సి ఈ పేపర్స్ నుంచి తీసుకొని వాటిని ఎట్లా కనుక్కోవాలని, ఎట్లా క్రాక్ చేయాలి, ఆన్సర్స్ ఎట్లా కనుక్కోవాలనేది ఇక్కడ నేర్చుకుంటారు మీరు. దెన్ కమ్స్ ఈ అడ్జెక్టివ్స్లో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, దాంతోపాటు పార్టిసిపుల్స్, దాని తర్వాత అడ్జెక్టివ్ ఫ్రేజెస్. ఇవి కూడా చాలా ఈజీ గైస్, డోంట్ వరీ. దాని తర్వాత అడ్వర్బ్. ఈ అడ్వర్బ్ విషయానికి వస్తే లెంత్ విషయంలో ప్రిపోజిషన్ అన్నిటికన్నా పెద్ద లెసన్, కానీ అడ్వర్బ్ ట్రికీనెస్ విషయంలో అన్నిటికన్నా ట్రికియెస్ట్ లెసన్. కాకపోతే దీన్ని కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్లనే ట్రికీనెస్ని ట్రిక్స్తో బీట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో రియల్ ఈజీ. వీటిలో మనం టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్, దెన్ అడ్వర్బ్ ఫ్రేజెస్ ఇవన్నీ నేర్చుకుంటాం. దీని తర్వాత గైస్ కంజంక్షన్. కానీ కంజంక్షన్ ఈజ్ నాట్ ఎ సింగిల్ లెసన్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 టాపిక్స్. అవేంటివంటే కంజంక్షన్, క్లాజెస్ అండ్ సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో కంజంక్షన్ లెసన్ నేర్చుకునేటప్పుడే టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్, అవి ఏం చేస్తాయి, వాటి డ్యూటీస్ ఏంటివి, ఇవన్నీ నేర్చుకుంటారు. ప్లస్ దీంతో పాటే క్లాజెస్ నేర్చుకుంటారు. క్లాజెస్కి ఇంట్రడక్షన్ వస్తుంది. దాంతోపాటే టైప్స్ ఆఫ్ క్లాజెస్ని బట్టి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది కూడా మీకు కంజంక్షన్ లెసన్లోనే ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ కమ్స్ ఇంటర్జెక్షన్. దిస్ ఇస్ రియల్లీ సింపుల్. దీని ఎక్స్ప్లెనేషన్ దాదాపు 10 minutesలో అయిపోతుంది. దాని తర్వాత గైస్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేటివి క్రియల, మనకు చూడడానికి క్రియల్లాగా అనిపిస్తాయి, కానీ సెంటెన్స్లో అవి చేస్తున్న పని క్రియలు కాదు. సో వీటిని ఏమనుకోవచ్చు, క్రియలలాగా పని చేయని క్రియలు అని అనుకోవచ్చు. అంటే ఇవి వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాగా పనిచేస్తుంటాయి సెంటెన్స్లో, కానీ వర్బ్ లాగా మాత్రం పనిచేయవు. అవి ఏంటివి అనేవి విల్ డిస్కస్ లేటర్. దెన్ ఫ్రేజెస్. ఈ లెసన్ నెంబర్ 15 దగ్గరకు వచ్చేసరికి మీకు అన్ని ఫ్రేజెస్ గురించి అవగాహన వచ్చి ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఈజీ. కాకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎందుకు అనంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో సింపుల్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని
కాంపౌండ్ సెంటెన్స్‌లకి మార్చమనడం, లేదా కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చి సింపుల్ సెంటెన్స్‌లకి మార్చమనడం. సెంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో సెంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీకు ఈ ఫ్రేజెస్ తెలవకపోతే చేయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఈ ఫ్రేజెస్‌లో టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్, సారీ, దెన్ ఫ్రేజెస్ అండ్ దేర్ యూసేజెస్ ఇవన్నీ మనం కవర్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్లనే సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. అది మీరు ఈజీగా చేయగలగాలంటే టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ దేర్ యూసేజెస్ మీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఈజీ గైస్, ట్రస్ట్ మీ. దెన్ లెసన్ నెంబర్ 16లో క్లాజెస్ నేర్చుకుంటాం. మీరు ఈ లెసన్కి వచ్చేసరికి క్లాజెస్ గురించి మంచి అవగాహన ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రియల్ ఈజీ. సెంటెన్స్ చూసి క్లాజెస్ని ఐడెంటిఫై చేసి అది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందా అనేది కనుక్కోవడం. ఈ పాయింట్కి వచ్చేసరికి మీకు అది ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది ఆ టాలెంట్. సో దిస్ ఈజ్ ఈజీ. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ క్లాజెస్ నేర్చుకుంటాం. కానీ అంతకు ముందే మీకు దీని గురించి ఇంట్రడక్షన్ అయిపోయింటుంది కాబట్టి దిస్ ఇస్ ద ఈ పాయింట్కి వచ్చేసరికి ఇట్ విల్ బీ ది సెకండ్ టైం యూ విల్ బీ లెర్నింగ్ ఇట్. సో ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత 17th పాయింట్లో టెన్సెస్ నేర్చుకుంటాం, దట్ టు ఇన్ వెరీ వెరీ డీపర్ డీటెయిల్స్తో. అందరూ కాంపిటేటివ్ ఇంగ్లీష్ టీచర్స్ డైరెక్ట్లీ టెన్సెస్ కానీ ఆర్టికల్స్ తో స్టార్ట్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మెథడ్ గైస్. అసలు సెంటెన్స్ పార్ట్స్ గురించి తెలియకుండా టెన్సెస్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఫార్ములా బేస్డ్ నేర్చుకోవచ్చు అని అనుకుంటారు, కానీ అన్నిసార్లు ఫార్ములాస్ ఆర్ నాట్ అప్లికబుల్, అవి పనిచేయవు. సో డోంట్ బిలీవ్ ఇన్ దట్. బేసిక్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకొని టైప్స్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకుని ఆ తర్వాత వచ్చి tenses నేర్చుకుంటే it becomes very easy. So in this course you'll be learning tenses as a 17th lesson. దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, వీటిని మనం ఇఫ్ కండిషన్స్ అని అంటాం. ఇవి కూడా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో వీటిని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రూపంలో క్వశ్చన్స్ రావచ్చు, అండ్ దే ఆర్ వెరీ వెరీ ఈజీ. దెన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇది అడ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని ఇచ్చే క్వశ్చన్స్. కంపల్సరీ వన్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇది కూడా కంపల్సరీ వన్ క్వశ్చన్. దెన్ డైరెక్ట్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్, కంపల్సరీ క్వశ్చన్. దెన్ కమ్స్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. దీని తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే లెసన్ 23rd లెసన్లో నేర్చుకుందాం మనం. దీన్ని ఇంగ్లీష్లో కాంకర్డ్ అని కూడా అంటారు. దాని తర్వాత ఆర్టికల్స్ వస్తాయి. సో ఆర్టికల్స్ కూడా అందరూ చాలా మటుకు కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఫస్ట్ లెసన్లోనూ సెకండ్ లెసన్ టెన్సెస్ అయిపోయినాక చెప్పడం జరుగుతుంది. బట్ దట్స్ నాట్ ద కరెక్ట్ మెథడ్ గైస్. వర్డ్ అసోసియేషన్స్ 25th లెసన్. దీన్నే మనం ఇంగ్లీష్లో ఇంకో రకంగా కాలకేషన్స్ అని కూడా పిలుస్తారు. కాలకేషన్స్ అంటే కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ వాటి జతలాగా వచ్చే వర్డ్స్తో పాటు వస్తాయి, వాటిని ఎప్పుడు సపరేట్ చేయలేం. జనరలీ మీకు వర్డ్ అసోసియేషన్స్ అనే టాపిక్ ఏది లేదు, కాకపోతే ప్రిపోజిషన్స్ని బేస్ చేసుకొని లేదా వేరే వర్డ్స్ని బేస్ చేసుకొని వచ్చే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీకు ఈ వర్డ్ అసోసియేషన్స్ తెలిస్తే ఆ పదానికి ఆప్షన్స్లో ఇచ్చిన పదాలకు ఆన్సర్ తెలియక, మీనింగ్స్ తెలియకపోయినా ఈ వర్డ్ అసోసియేషన్ తెలుసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయడం చాలా ఈజీ. సో lesson number 26 is fill in the blanks. That is going to be very easy guys. And 27 is close test. Close test కూడా fill in the blanks. కాకపోతే fill in the blanks మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో బ్లాంక్ ఇస్తారు. క్లోజ్ టెస్ట్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో 5 or 6 బ్లాంక్స్, సమ్టైమ్స్ ఈవెన్ 10 బ్లాంక్స్ ఇస్తారు. బ్యాంకింగ్లో చాలా చాలా కామన్గా కనిపించే క్వశ్చన్స్ ఇవి. ఈజీలీ స్కోరబుల్ 10 మార్క్స్. సో ఇది వస్తే చాలా ఈజీ. దీస్ ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ రూల్స్. ఈ లెసన్ వరకు వచ్చేసరికి మీకు చాలా వరకు రూల్స్ తెలుస్తుంటాయి కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ క్లోజ్ టెస్ట్ చేయడం చాలా ఈజీ. దెన్ కమ్స్ కాంప్రహెన్షన్, దీన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారు, ప్యాసేజ్ అని కూడా అంటారు. ఇది కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తాం. దెన్ కమ్స్ లెసన్ నెంబర్ 29 విల్ బి పారాజంబుల్స్. పారాజంబుల్స్ అంటే జంబుల్డ్ సెంటెన్సెస్. ఒక పారాగ్రాఫ్లో ఉన్న సెంటెన్సెస్ని తారుమారు చేసి జంబుల్ చేసి
వాటిని రీఅరేంజ్ చేయమని మీకు పజిల్ లాగా ఇస్తారు అది. వీటిని కూడా ట్రిక్స్ బేస్ చేసుకొని చేస్తే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని చేస్తే ఈజీలీ స్కోరబుల్ 5 మార్క్స్ ఈజీగా పాకెట్లో వేసుకోవచ్చు అవి. 2019 ఆంధ్ర ఎస్ఐ కానిస్టేబుల్స్‌లో ఎగ్జామ్‌లో అడిగింది ఇది. 3 మార్క్స్ క్వెషన్స్‌కి ఐ మీన్ 5 మార్క్స్ క్వెషన్ లాగా అడిగిండ్రు. సో ఆల్మోస్ట్ కంపల్సరీ క్వెషన్. దెన్ కమ్స్ ఎర్రర్ లొకేషన్. ఇది ఎర్రర్ లొకేషన్ అనేది డెడికేటెడ్ లెసన్ మాత్రమే. ఇంతవరకు మనం చేసిన మీరు చే ఇంతవరకు ఇంతకుముందు చూసిన అన్ని లెసన్స్‌లో కూడా మీకు ఎర్రర్ లొకేషన్ అనే టాపిక్ ఉంటది. దాంట్లో కొన్ని ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే అక్కడ నౌన్స్ లెసన్ చేసేటప్పుడు ఎర్రర్ లొకేషన్ చేస్తే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ నౌన్స్ అని అక్కడ కనుక్కోవడం ఈజీ. కానీ ఎగ్జామ్‌లో అట్లా ఉండదు. టాపిక్ వైజ్ ఇయ్యరు. సడెన్‌గా ఎక్కడనో ఔట్ ఆఫ్ ద బ్లూ ఒక క్వెషన్ పాప్ అయితది. సో, దాన్ని ఆ సిట్యుయేషన్‌ని ఆహ్, ప్రతిబింబించేలాగా ఈ ఎర్రర్ లొకేషన్ లెసన్ ఉంటది. దెన్ కమ్స్ వర్డ్స్ ఆఫెన్ కన్‌ఫ్యూజ్డ్. దిస్ ఈస్ ఆల్సో ఈజీ గైస్. లీవ్ ఇట్ ఆన్ మీ. దాని తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వీటిని సామెతలు అని అంటారు. అకేషనల్లీ ఇవి కూడా అడుగుతారు. దెన్ ఫారిన్ వర్డ్స్ అడిగే ఛాన్స్ ఉంది. డిక్షనరీ రీడింగ్ స్కిల్స్ దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దాని తర్వాత యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. ఈ లెసన్‌లో మాత్రం ఒక ఆహ్, నా హెల్ప్‌లెస్‌నెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి గైస్. ఎవ్వరు చెప్పినా కూడా యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఒక టీచర్ నుంచి ఒక స్టూడెంట్‌కి రావడం ఇంపాసిబుల్. అది 99% స్టూడెంట్ ఎఫర్టే. దీన్ని క్రాక్ చేయాలంటే ఎగ్జామ్‌కి ముందో, ఎగ్జామ్‌కి 4 రోజుల ముందో లేదా నెల రోజుల ముందో కూర్చుంటే కాదిది. ఇది ఆల్మోస్ట్ ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. సో, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎగ్జామ్‌లో ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లోనైనా అడిగే యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ సాధారణంగా ద హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటారు. గైస్ సో, ద హిందూ న్యూస్ పేపర్ లోని సంపాదకీయం అదే అంటే ఎడిటోరియల్ నుంచి దాంట్లో గెస్ట్ ఆథర్స్ లేదా కాలమిస్ట్ రాసే ఆర్టికల్స్ నుంచి తీసుకుంటారు. ఇవి ఎట్లుంటాయంటే ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసినవి 7 లెటర్స్, 8 లెటర్స్, 9 లెటర్స్, 10 లెటర్స్. సో, ఇట్లాంటి ఇంతకన్నా ఎక్కువ లెటర్స్ ఉన్న వర్డ్స్‌ని తీసుకొని రోజు 7 లెటర్స్ ఒక 5, 8 లెటర్స్ ఒక 5, 9 లెటర్స్ ఒక 5, 10కి ఒక 5 అట్లా 25-30 వర్డ్స్‌కి యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ నేర్చుకోండి. డోంట్ రష్ యువర్ సెల్ఫ్. అట్లా చేస్తే మీరు రెండో రోజుకి మొదటి రోజు నేర్చుకున్న మర్చిపోయే ప్రమాదం ఉంది. సో గైస్ ఇది మాత్రం యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ లెసన్ మాత్రం మీరు సొంతంగా చేసుకోవాల్సిందే. కొన్ని ట్రిక్స్ ఐల్ టీచ్ యూ. అంటే ఈ ఒక లెటర్స్ కాంబినేషన్‌తో స్టార్ట్ అయితే దానికి మీనింగ్ ఏమై ఉండొచ్చు. ఒక లెటర్ కాంబినేషన్‌తో ఎండ్ అయితే దానికి మీనింగ్ అయ్యుండొచ్చు. ఇవన్నీ చెప్తాం కానీ అన్నీ చెప్పలేం. ఏ ఫ్యాకల్టీ కూడా మీకు ఇది వస్తది, ఇది రాదు అని చెప్పే ఛాన్స్ లేదిక్కడ. సో, డోంట్ ట్రస్ట్ ఎనీబడీ హూ సేస్ నేను యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ బాగా నేర్పిస్తానంటే. సో, గైస్ దట్స్ ఐ లీవ్ ఇట్ టు యూ. దాని తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్స్. ఇది లాస్ట్ టాపిక్ కాకపోతే దీనికి ముందు ఇంకా కాంపోజిషన్ అని ఒకటొస్తది. దేర్ ఆర్ మెనీ థింగ్స్. అనవసరంగా ఈ ఇంట్రడక్షన్ చాప్టర్ పెద్దగా అయిపోతది, వీడియో పెద్దగా అయిపోతది అని చెప్పి ఐ డిడ్ కట్ దెమ్ ఔట్. సో గైస్ దిస్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. మీకు వరల్డ్ క్లాస్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. ఆల్ ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ ఈస్ సాధ్యమైనంత వరకు నంబర్ ఆఫ్ లైక్స్ని పెంచడానికి ట్రై చేయండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో నాకు కూడా బెనిఫిషియల్ అది. సో ఎన్ని లైక్స్ ఉంటే ఇట్ విల్ గివ్ మీ సో మచ్ ఎంకరేజ్మెంట్. స్టార్టింగ్లో మీకు కొంచెం బోర్ కొడుతుండొచ్చు. ఐ నో ఇట్ ఈస్ లైక్ దట్. కాకపోతే స్టార్టింగ్ లెసన్ నుంచి నేర్చుకోవాల్సిందే. దట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అయినా బోరింగ్గానే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మాత్రమే చూస్ చేసుకొని అది మాత్రమే చదువుతాను అనుకోవద్దండి. మార్క్స్ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది.
స్టార్టింగ్ నుంచి ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చొని ప్రతి లెసన్ ప్రతి సెకండ్ వినడానికి ట్రై చేయండి. ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే లాగా నేను మీకు మెథడ్స్ టీచ్ చేసేది అది నా బాధ్యత. సో మ్యూచువల్లీ బెనిఫిషియల్ గైస్. I'll give you the best coaching. You give me subscriptions and likes on my videos. So thank you very much.